వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. కుటుంబ సంబంధాలు లేదంటే ప్రేమ, అభిమానం, తల్లిదండ్రులు అసలు డబ్బు అనే విషయం ఎవరికి తెలిసేది కాదు ఇదివరకు. ఇప్పుడు ఏంటంటే కోరికలు ఎందుకు డబ్బులు సంపాదన, డబ్బులు ఎక్కువ సంపాదించాలి, కోరికలు ఎక్కువైపోయినాయి. ఎందుకు డబ్బులంటే వాళ్ళు పూర్వం సౌఖ్యం గురించి కాకుండా సంబంధాలకు ఎక్కువ విలువ ఇచ్చేవారండి. ఇప్పుడు అంటే మెటీరియల్ ఎవరి దగ్గర మంచి మెటీరియల్ ఉంటే మెటీరియల్ వాల్యూ పెరిగిపోయింది. అంటే మంచి కారు ఉందా లేదా, మంచి ఇల్లు ఉందా లేదా, మంచి డ్రెస్ వేసుకున్నారా లేదా, వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్న టూర్స్ వేసుకున్నారా లేదా, అలాగే డబ్బులు బాగా ఖర్చు పెడుతున్నారా లేదా, ఇలాగా దీంతో ఎందుకు కోరికలు ఎక్కువైపోయినాయి. ఎప్పుడైతే కోరికలు పెరిగినాయో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే డబ్బులు సంపాదించాలన్న కోరిక కూడా పెరిగిపోతుందండి. ముఖ్య కారణం ఏంటంటే ఇంకోళ్ళతో కంపేర్ చేసుకోవటం. ఎదుటి వాళ్ళు అంటే తన స్నేహితులు అవ్వచ్చు, అది లేదంటే మన చుట్టాలు అవ్వచ్చు, లేదంటే మనకి పేపర్లోనో ఇవన్నీ చూస్తుంటే ఏదో టీవీలోనో వాళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదించుకున్నారు, వాళ్ళు ఎక్కువగా హాయిగా ఉన్నారు అనుకుంటున్నారండి. ఇది చూసి ఇంకోళ్ళతో కంపేర్ చేసుకోవడం, వాళ్ళతో పోల్చుకోవడం. అంటే నా తమ్ముడు కంటే లేదంటే మా ఇంటి కూడా అబ్బాయి అంటే మా స్నేహితుడి కంటే ఎక్కువ డబ్బులు ఉండాలి, వాళ్ళకన్నా ఇంకెక్కువ మనం డబ్బులు సంపాదించుకోవాలి, ఎక్కువ సౌఖ్యంగా ఉండాలి, ఎక్కువ ఆనందంగా ఉండాలని. నిజంగా డబ్బులతోనే ఆనందం ఉందా అంటే మరి ఈ రోజుల్లో చాలా ఇబ్బంది అయిపోయిందండి. డబ్బులతో ఆనందం ఉండట్లేదు, డబ్బులతో కుటుంబ సంబంధాలు కూడా కలిసి ఉండట్లేదు. ఒక మేడ్చల్ జిల్లాలో ఒక చాలా దారుణమైన సంఘటన జరిగిందండి. అంటే మనవడు తాత, తాత మనవడు సినిమా, అదొక సినిమా దాసు నారాయణ గారు తీసిన సినిమా చూస్తే ఆ మనవడు తాత గురించి ఎంత పాటు పడతాడో అది అది రాజబాబు గారు, అలాగే ఎస్వి రంగారావు గారు, అంటే ఎందరో సత్యనారాయణ గారు వీళ్ళందరూ నటించిన సినిమా ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉందండి. అది మనవడు తాత గురించి ఎన్నో చాటి వాళ్ళకి ఒక తండ్రికి గుణపాఠం చెప్తాడు అనమాట. అది తాత మనవడి సినిమా. అయితే ఈ మనకి నిజ జీవితంలో ఏం జరిగిందంటే ఈ మనవడు తాతకి ఎసరు పెట్టాడండి. ఇది తాతకి ఎసరు పెట్టాడు. ఏ విధంగా అంటే చూద్దాం ఒకసారి. ఆయన పెద్ద ఆయన సుమారు 91 సంవత్సరాలు. ఆయన రిటైర్డ్ హెడ్ మాస్టర్. ఆ రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఏం చేశారంటే ఆయన రిటైర్డ్ అయినప్పుడు వచ్చిన డబ్బులు, ట్యూషన్లు చెప్పుకొచ్చిన డబ్బులు, ఇతరత్ర వచ్చినటువంటి బ్యాంకులో ఉన్నట్టు సేవ్ చేసిన డబ్బులన్నీ కలిపి ఒక మేడ్చల్ జిల్లా కొత్తపేటలో ఒక ఖరీదైన ఇల్లు కొనుక్కున్నారండి. ఆయన కొడుకు రాములు గారు చనిపోయారు. చనిపోయేసరికి ఇంకా ఆయన ఏం చేశాడంటే వయసు 91 సంవత్సరాలు అవుతుంది, పెద్ద అవుతున్నాం కదా అని చెప్పేసి ఈ ఆస్తిని మనవడు ఒక శ్రీనివాస్ పేరుని పెట్టాడండి. ఆయన మనవడి పేరు పెట్టేసరికి మనవడు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మొత్తం ఈ తాతగారిని, తల్లిని, తన సోదరిని ఇంట్లోంచి పంపించేశాడు. ఎందుకంటే తన భార్య పిల్లలతో ఆ ఇంట్లో ఉండాలి, వీళ్ళు మళ్ళీ ఈ గొడవలు ఏంటి, వీళ్ళందరూ కూడా మళ్ళీ ఎందుకు మనం అంటే సేవలు చేయాలని చెప్పేసి బయట పంపించాడు. ఈయన తాతగారు ఆశ్చర్యపోయాడు. అంతటి వరకు ఈ యొక్క అంటే ఆస్తి ఆ మనవడి పేరు రాసే వరకు ఎంతో ప్రేమ అభిమానంగా ఉన్న మనవడు ఇదేంటి ఇలా మారిపోయాడని చెప్పేసి అంటే తను నిర్లక్ష్యం చేసినట్టు అర్థమైందండి. వెంటనే ఏం చేశాడంటే 2007 సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ప్రకారం మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారికి ఒక పిటిషన్ పెట్టాడండి. ఏమని, నా ఆస్తి నా ఒక గిఫ్ట్ డీట్ రాశాను నా మనవడికి, అది క్యాన్సిల్ చేయమని చెప్పేసి ఆయన ఒక పిటిషన్ పెట్టుకున్నాడు. కలెక్టర్ గారు అది ఆర్డీఓల సహాయంతో వాళ్ళందరితోనూ ఎంక్వైరీ చేసి ఆ గిఫ్ట్ డీట్ని రద్దు చేశారండి. రద్దు చేస్తే మళ్ళీ ఎవరికి వస్తుంది, ఈ పెద్ద ఆయనకు వస్తుంది. కానీ ఈ మనవడు ఏం చేశాడు, హైకోర్టుకి వెళ్ళాడు. ఇది 2001లో జరిగితే 2001లో మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారు ఆ గిఫ్ట్ డీడ్ని రద్దు చేస్తే ఈ మనవడు 2001లో సుప్రీంకోర్టు అది హైకోర్టుకి వెళ్ళాడండి. హైకోర్టుకి వెళ్ళి గిఫ్ట్ డీడ్ రాశాడు కరెక్టే, కానీ దాంట్లో ఎక్కడా కూడా తాతగారిని పోషించమని ఎక్కడా లేదు, ఓన్లీ గిఫ్ట్ డీడ్ మాత్రమే రాసిచ్చారు. ఇల్లు రాసినందుకు గాను తను పోషించమని ఎక్కడ రాయలేదు కాబట్టి నేను పోషించను అన్నాడు. కానీ హైకోర్టు వారు దాన్ని ఒప్పుకోలేదండి. ఇదేంటి ఇంత ఆస్తి తీసుకుని మళ్ళీ ప్రత్యేకంగా పోషించాలి అనే వర్డ్ రాయాలా లేదు అని చెప్పేసి కలెక్టర్ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో, ఏది ఆ గిఫ్ట్ డీడ్ రద్దు చేశారో
అది కరెక్ట్ అని చెప్పేసి హైకోర్టు తీర్పు ఇవ్వడంతో మళ్ళీ ఆ ఇల్లంతా కూడా ఈ పెద్ద ఆయన పేరు వచ్చిందండి. అంటే ఇదంతా ఎందుకంటే ఈ కలికాలం అంటుంటారు, లేదంటే బ్రహ్మం గారు చెప్పింది అంటారు. ఇది రాబోయే కాలంలో మానవతా సంబంధాలు ఉండవు, తల్లి లేదు, కొడుకు లేదు, ఎటువంటి అసలు బాంధవ్యాలు బంధవాలు ఏముండవు, డబ్బులే ఎవరి దగ్గర అయితే డబ్బులు ఎక్కువ ఉన్నాయో వాళ్ళనే ప్రేమగా ఉంటారు, వాళ్ళతో అభిమానంగా ఉంటారు, వాళ్ళే స్నేహితులు. ఇలాగా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉందని చెప్పేసి ఒకళ్ళు, ఇప్పుడు మారిపోయింది. సొంత అన్నదమ్ములే, అక్క చెల్లెళ్ళే, లేదంటే ఒక కుటుంబ సభ్యులు, తండ్రి కొడుకులు, ఇక వాళ్ళు ఇక ఎవరు ఒకళ్ళని కాదండి, అందరూ కూడా రకరకాలుగా వాళ్ళు ప్రేమ అభిమానం కోల్పోతున్నారు. డబ్బులతో ముడిపడి ఉన్నాయండి ఇది. ఆర్థిక సంబంధాలు, ఆర్థిక గొడవలు, ఇవన్నీ వినటానికి మనది ఆస్తి కాదు, కానీ చూడడానికి ఓహో ఒక విజయం సాధించారన్నమాట. అంటే సీనియర్ సిటిజన్ని నిర్లక్ష్యం చేస్తే ఏదన్నా ఆస్తి రాసినట్లయితే మళ్ళీ వెనక్కి తెచ్చుకోవచ్చు అన్న ఒక విషయాన్ని చెప్పడానికి చేసిన వీడియో ఇది. మరి ఇటువంటి సంఘటనలు ఇంకెక్కడా జరగకూడదని కోరుకుందాం. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.